250+ స్కోర్ కొట్టడంలో ఆరితేరిన ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఆర్సీబీ విసిరిన 207 పరుగుల టార్గెట్ని మాత్రం చేజ్ చేయలేకపోయారు. కనీసం పోరాటం కూడా చేయకుండా 171 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఆర్సీబీ ఈ సీజన్లో రెండో విజయం సాధించిన ఈ మ్యాచ్లో జరిగిన టాప్ 5 హైలైట్స్ అంటూ చూద్దామా. నెంబర్ 1, కొంప ముంచిన ఓపెనర్లు. ఎస్ఆర్హెచ్కు ఓపెనర్లే బలం. అలాంటిది ఫస్ట్ ఓవర్లోనే ట్రావెస్ హెడ్ కేవలం 1 పరుగు మాత్రమే కొట్టి అవుట్ అయ్యాడు. ఇక అభిషేక్ శర్మ 13 బాల్స్లో 31 పరుగులు కొట్టినప్పటికీ స్పీడ్గా ఆడే క్రమంలో అవుట్ అయ్యాడు. దీంతో 37కే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఎస్ఆర్హెచ్. నెంబర్ 2, క్యూ కట్టిన బ్యాటర్లు. ఓపెనింగ్ జోడీ వెళ్ళిపోయిన వెంటనే మిడిల్ ఆర్డర్ కూడా పెవిలియన్ బాట పట్టింది. మార్కమ్ 7 పరుగులు, నితీష్ రెడ్డి 13 పరుగులు, క్లాసెన్ 7 పరుగులు, సమ్మద్ కేవలం 10 పరుగులు కొట్టి వెంటనే అవుట్ అవడంతో ఎస్ఆర్హెచ్ 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి వైపు పడిపోయింది. నెంబర్ 3, ఆర్సీబీ బౌలర్లు బల. భీకర ఫామ్లో ఉన్న ఎస్ఆర్హెచ్ బ్యాటర్లకు 207 పరుగుల టార్గెట్ పెద్ద కష్టమేమీ కాదు. అయినప్పటికీ కరణ్ శర్మ, స్వప్నిల్ సింగ్, క్యామరూన్ గ్రీన్ చెరో 2 వికెట్లతో అదరగొట్టారు. ఆర్సీబీని విజయం వైపు నిలబెట్టారు. నెంబర్ 4, ఇక ఆర్సీబీ బ్యాటర్లలో పటిదర్ రఫాడించారు. కేవలం 20 బాల్స్లో 50 పరుగులు కొట్టగా కోహ్లీ 43 బాల్స్లో 50 పరుగులతో రెగ్యులర్గా ఆడినట్లే స్లో ఇన్నింగ్స్ ఆడాడు. కానీ అది టీంకి ప్లస్ అయింది. చివరిలో గ్రీన్ కూడా 37 పరుగులతో రాణించడంతో ఆర్సీబీ స్కోర్ 200 దాటింది. నెంబర్ 5, ఇక ఈ మ్యాచ్ రిజల్ట్తో ఆడిన 9 మ్యాచ్ల్లో ఆర్సీబీ రెండవ విజయాన్ని నమోదు చేయగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన 8 మ్యాచ్ల్లో 3వ ఓటమిని మూటగట్టుకుంది.